జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు సిరిసిల్ల పట్టణానికి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారు. కొన్ని వేల కుటుంబాలకు టెక్స్టైల్ పార్క్ ఉపాధి చూపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతో 50% ఆ టెక్స్టైల్ పార్కు దినదిన గండంగా అట్లా ఉన్ననా బతికినా సచ్చినా అన్నట్టుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో మొత్తమే మూతపడ్డది. కథం. టెక్స్టైల్ పార్కులో ఉన్నటువంటి యూనిట్లు మొత్తము వాళ్ళ సామాన్లను మెషినరీని స్క్రాప్ కింద అమ్ముకున్నారు. ఎవల పాపం ఇది? గత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల పాపం ఇది. ఇవాళ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఆ టెక్స్టైల్ పార్క్ని రీఓపెన్ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు. సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2014 బీజేపీ ప్రభుత్వం, ఆనాటి బీజేపీ ప్రభుత్వం. 2014లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మెగా టెక్స్టైల్ పార్క్ని తెలంగాణ రాష్ట్రానికి అనౌన్స్ చేసి జాగా చూపియమంటే కేటీఆర్ అనేట ఆయన ఎన్నడూ కూడా సిరిసిల్ల లాంటి పట్టణానికి టెక్స్టైల్ పార్క్ కావాలని భూమి చూపియలే, ఎన్నడొక లేఖ రాయలే. వరంగల్ లాంటి పట్టణంలో టెక్స్టైల్ పార్క్ పెట్టడానికి కూడా అడగంగా జాగ చూపించారు. అది నేత కార్మికుల పట్ల వీళ్ళకున్నటువంటి నిబద్ధత. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాలు, కేంద్రం మెగా క్లస్టర్ పథకం పెట్టింది. ఎంత అద్భుతమైనటువంటి పథకం అంటే ఈ మెగా క్లస్టర్ పథకం ద్వారా దాదాపుగా ఎక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు కూడా ప్రతి చోట క్లస్టర్స్ కింద ఏర్పాటైతే ఒక్కొక్క క్లస్టర్కి 40 కోట్ల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎన్నడూ కూడా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపయోగించుకునేటట్టుగా నేత కార్మికులను ఎడ్యుకేట్ చేయలేదు, వాళ్ళను ఎంకరేజ్ చేయలేదు. ముద్రా లోన్లు ఇస్తే కేంద్రం నుంచి దాదాపుగా నేత కార్మికులు ఇప్పటికీ 1768 మంది కేంద్రం ద్వారా ముద్రా లోన్లను తీసుకోవటం జరిగింది. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద సిద్దిపేట, దుబ్బాక, మహదేవ్పూర్, నారాయణపేట్, కార్వాన్, కరీంనగర్, నార్కట్పల్లి ఈ చేనేత క్లస్టర్లన్నిటికీ కూడా కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఇలా వాటిని ఏం చేసిండ్రు? ఆ పైసలను పట్టుకొచ్చి నేత కార్మికులను ఏమన్నా బాగు చేసిండ్రా అంటే దానికి గత బీఆర్ఎస్ దగ్గర సమాధానం ఉండదు, ఇప్పటి కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉండదు. రాజకీయాలు మాట్లాడడం తప్ప వాళ్ళ జీవితాలను బాగు చేద్దామనేటువంటి ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ రెండు పార్టీలకు లేదు. చేనేత రంగంలో పిఎల్ఐ పథకం కింద 10,638 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీంట్లో 67 మంది ఔత్సాహికులకే 1536 కోట్లు ఇచ్చినారు ఇండస్ట్రీస్ పెట్టుకోమని సెంట్రల్ గవర్నమెంట్. వీటితో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015వ సంవత్సరంలోనే మనమందరం కూడా చూసినాము, ఫాలో అవుతున్నాం కూడా. మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే దాదాపుగా 90% మంది కూడా ఫాలో అవుతున్నారు. ఇవాళ ఇండియా హ్యాండ్లూమ్ అనేటువంటి ఒక బ్రాండ్ని తీసుకొచ్చి నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వారంలో ఒక్క రోజైనా నేత బట్టలు వేసుకోవాలి అని చెప్పి వారు పిలుపునిస్తే అది మేము పాటిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తున్నారు అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి. ఉపాధి కల్పిస్తాం అనేది మాటలలో కాదు, చేతలలో కూడా చూపిస్తే దానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఇండియా హ్యాండ్లూమ్ అనేటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో మోడీ గారు తీసుకొచ్చిన బ్రాండ్, దానిని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 100% అమలయ్యేటట్టు చూడాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా వారానికి ఒకసారి నేత వస్త్రాలు ధరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలుపివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ఉన్నది. దాంట్లో భాగంగా బ్లాక్ స్థాయి క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నాం.
చేనేత మార్కెటింగ్కి ఈవెంట్లను నిర్వహించడానికి రాష్ట్రాలకు చేనేత ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది. నేత కార్మికులకు నేను ఇందాక చెప్పినట్టుగా ముద్రా స్కీమ్ ఇస్తున్నాం. హాత్కర్గా సంవర్ధన్ సహాయత కింద ఉపకరణాలు మగ్గాలు అందించడానికి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులకు వాళ్ళ పిల్లలకు చదువుకునేటువంటి విషయంలో కూడా ఆర్థిక సహాయం చేయించేటటువంటి పరిస్థితిని ఇవ్వటం జరిగింది. అలాగే ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ పోర్టల్ రైతులకు ఈనాం ద్వారా పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి అవకాశం ఎట్లున్నదో నేత కార్మికులు కూడా వాళ్ళు తయారు చేసినటువంటి బట్టలని ఆన్లైన్ పోర్టల్ ద్వారా అమ్ముకునేటువంటి అవకాశంతో ఉండాలని చెప్పి ఈ కామర్స్ వెబ్సైట్ పెడితే 110 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి ఇప్పటివరకు. ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ కార్మికుడే అమ్ముకునేటట్టు. ఇట్లా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే సిరిసిల్ల లాంటి చోట కేటీఆర్ గారు వర్కర్ టు ఓనర్ పథకం ఒకటి తీసుకొస్తున్నా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు త్రిశంకు స్వర్గాన్ని చూపించండి. ప్రతి వర్కర్కు కూడా ఒక 2-3 సాంచాలు పెట్టుకొని మీరే యజమానిలాగా ప్రొడ్యూస్ చేస్తే మేము కొంటామని. కానీ ఆ వర్కర్ టు ఓనర్ పథకం అనేటువంటిది అది అమలులోకి రాలేదు. నేత కార్మికుల ఆశలు అడియాసలే అయినాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలన్నిటినీ కూడా వాడుకొని వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. ఒక సిరిసిల్లనే కాదు, ఇవాళ పోచంపల్లి కావచ్చు, గద్వాల కావచ్చు, నారాయణపేట కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఎక్కడైతే హ్యాండ్లూమ్ పవర్లూమ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ స్కీమ్లన్నింటినీ కూడా ఉపయోగించుకొని ప్రతి పథకాన్ని కూడా అమలయ్యేటట్టుగా చూసి వర్కర్ టు ఓనర్ స్కీమ్ని రాష్ట్రమంతా కూడా అమలు చేయాలని చెప్పి బీజేపీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అర్బన్ హట్స్ కేంద్ర ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి ఆన్లైన్ మార్కెటింగ్తో పాటు ప్రత్యక్ష మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. మెట్రోపాలిటన్ సిటీస్లో అర్బన్